కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో కృత్రిమ వ్యవసాయం భోగి పిడకలతో అలంకరించి రైతే రాజు అనే పదానికి నిదర్శనను భోగి పిడకల రూపంలో చూపించడం జరిగింది. సంక్రాంతి సంబరాలను వ్యవసాయ క్షేత్రంలో చూపిస్తూ 2026 నూతన సంవత్సరాన్ని అలంకరణ చిన్న భోగి పిడకలతో ఏర్పాటు చేసిన ధూళిపూడి వెంకటరమణ ఇటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని తన ఇంటి వద్ద అలంకరించి వ్యవసాయం యొక్క లాభాలను, సంస్కృతి సాంప్రదాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 2026 సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు తాళరేవు మండలం పి మల్లవరంలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిన్నది స్క్రిప్ట్ తయారు చేయడం, దాన్ని అందరికీ కూడా ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత తెలియజేసి దాన్ని ప్రతి రైతు కూడా ఒక కుంచుడు కానీ 2 కుంచాల నేల కానీ సొంత అవసరాల నిమిత్తం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అంటేనే రైతుకి గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు బిళ్ళ సత్యనారాయణ గారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా మన ఇంటి అవసరాల నిమిత్తం ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు అనారోగ్య పాలయ్యి ఉంటున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కానీ, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ధాన్యాలు తినడం వల్ల కానీ ఇల్లులో ఉన్న సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉద్దేశం. నేను స్వయంగా పండిస్తున్నటువంటి ఏ అయితే ధాన్యాలు పండిస్తున్నా అవన్నీ కూడా మీకు ఈ రోజుని ఇక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అలాగే దాంట్లో యొక్క ప్రాముఖ్యత కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఇక మీదటన్నా తన ఇంటి అవసరాల నిమిత్తం అన్నా కూడా ప్రకృతి వ్యవసాయం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.